జగిత్యాల తుర్కాయపల్లి డివిజన్ న్యూ బంజారా కాలనీలో సీసీ రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 80% రోడ్డు పనులు పూర్తయ్యాయని, మరో 20% పనులు పెండింగ్లో ఉన్నాయని మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ తెలిపారు. పెండింగ్లో ఉన్న పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు మెరుగైన రహదారి సౌకర్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ బంజారా కాలనీ ఆర్డబ్ల్యూఏ అధ్యక్షుడు షమీం ఖాన్, కార్యదర్శి జేఎస్ యాదవ్, ఉపాధ్యక్షులు సావని, ఆర్డబ్ల్యూఏ సభ్యులతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేందర్ రెడ్డి, లడ్డూ రెడ్డి, సర్వేష్ యాదవ్, వెంకటేష్, రామ్, నవీన్, చింటూ, సందీప్ రెడ్డి, దేవా తదితరులు పాల్గొన్నారు. జాదవ్ సాబ్ को మీరు అందరూ చాలా ఫాలో వీడియోలో వచ్చేసి ओके कितना होता है लड़न अपन पूरा लगाए थे सब कितना 48 लाख 48 लाख 25 30 लाख 15 लाख बड़ा वो भी लगा दिया 10 కాలనీ ఇది చాలా పాత కాలనీ. ఇక్కడ ఈ స్ట్రెచ్లో ముందర విజయ్ విహార్ ఉంటుంది, దాని వెనకాల ఇంకో కాలనీ ఉంటుంది. మధ్యలో ఇది ఏంటంటే కొంచెం లో లయింగ్ ఏరియా కాలనీ. ఇక్కడంతా ఎక్కువ ఎప్పుడైనా ఈ వాటర్ స్టాగ్నేషన్ అవుతూ ఉంటుంది. అందులో ఇది ఒక బీటీ రోడ్స్ ఉండే ఇందులో, బట్ అవన్నీ బాగా డ్యామేజ్ అయిపోయినాయి. 90% డ్యామేజ్ అయినందుకు కాలనీ వాళ్ళు మాకు పిలిచి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి అందులోనే భాగంగా వీళ్ళందరినీ జోనల్ ఆఫీస్కి తీసుకెళ్ళాం. జోనల్ ఆఫీస్లో మళ్ళీ సార్ తోటి మాట్లాడి మా మైనంపల్లి గారితో కూడా ఫోన్ చేయించి ఇక్కడ 30 lakhs రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేయించినాం. ఇప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. 80% కాలనీలో రోడ్స్ అయిపోతే ఇంకో 20% ఉంటుంది. ఆ 20% కూడా త్వరలో క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. 3 months బ్యాక్ సార్కి ఇట్లా రోడ్స్ ఇట్లా ఉన్నాయని చెప్పి, అంటే గవర్నమెంట్ చాలా మారుతుంటాయి. ఎప్పటి నుంచో చెప్తున్నాం కానీ ఎవ్వరు అంత సీరియస్గా తీసుకోలేరు. సార్ ఫస్ట్ టైం రావడమే శాంక్షన్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే మా కాలనీ పాత కాలనీ అన్నమాట. కొత్త కాలనీలకు అయినాయి కానీ డెవలప్మెంట్ మా కాలనీ కావట్లేదు. బట్ సార్ మాత్రం సీరియస్గా తీసుకున్నారు. ఫస్ట్ టైం అంటే ఆయన రావడమే అప్పుడు స్టార్టింగ్ అన్నమాట మా కాలనీకి. మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికల్లా మాకు శాంక్షన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంటే పాత కాలనీ కదా, ఇది తెలియదు ఎవ్వరికి. కాలనీ ఉన్నట్టు కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడు చూపిస్తాం మేము కానీ సరే అంటారు, వెళ్ళిపోతారు. సార్ మాత్రం రావడమే శాంక్షన్ చేశారు. మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.